ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా టీచర్స్ కాలనీ. టీచర్స్ కాలనీలో కొత్తగా కట్టిన 2 ఇళ్ళు అమ్మకానికొచ్చాయి. వీటి వివరాలు, పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి 2 ఇళ్ళు G+1, కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్. లోపలికెళ్ళిన తర్వాత వీటి వివరాలన్నీ మీకు చూపిస్తూ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇది ఎంత రేటు ఏంటి అనేది కూడా నీకు వీడియోలో మొత్తం నేను చెప్తాను. ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీకు కూడా అంత క్లారిటీగా అర్థమైద్ది. ఇది మనకి జీఎన్టీ రోడ్డు, మెయిన్ రోడ్డు నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే టీచర్స్ కాలనీలో మిడిల్‌లో ఉంటుంది. మనకి అటు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. మీకు పైకి ఒకసారి టాప్‌కెళ్ళినప్పుడు వ్యూ కూడా చూపిస్తాను. ఇదొచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ ఒక ఇల్లు. ఓన్లీ నార్త్ ఫేసింగ్ ఒక ఇల్లు. ఇది నార్త్ ఈస్ట్ కార్నరు. నార్త్, ఈస్ట్ 2 వైపులా ఇల్లైతే ఫేసింగ్ నార్తే ఉంటుంది. మనకి ఈస్ట్ వైపు కూడా రోడ్డు ఉంది. తూర్పు వైపు రోడ్డు, ఉత్తరం వైపు రోడ్డు. చూడండి, మొత్తం ఇది టీచర్స్ కాలనీ. ఇక్కడ మనకి రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ అంకణం కాస్ట్ కూడా 2 లక్షల దాకా ఉంది. ఇది మొత్తం 15 అంకణాలు. ఇది కార్ పార్కింగు. మనకి ఎంత పెద్ద కార్ అయినా పెట్టుకోవడానికి సరిపడంత పార్కింగ్ ఇచ్చారు. మొత్తం పార్కింగ్ టైల్స్ వేశారు నీట్గా. వర్క్ అయితే రాజీ లేకుండా చేశారు. వాటర్ కూడా సఫిషియెంట్గా వస్తాయి. ఇక్కడ వాటర్ కూడా మంచి వాటరు. వర్క్లు అయితే రాజీ లేదండి, ఎందుకంటే చాలా నీట్గా చేశారు. వర్క్ అంతా కంప్లీట్గా చూస్తున్నారు కదా. ఎలివేషన్ కూడా మొత్తం బయట కూడా టైల్స్ వేసేసారు. వర్క్లో రాజీ లేకుండా నీట్గా చేశారు. నేను మొత్తం ఇల్లు ఒకసారి చూపిస్తాను. ఇది మెయిన్ డోర్ మొత్తం టేక్తో చేశారు. పక్క కిటికీ కూడా టేక్ కిటికీ. మిగిలిన కిటికీలు అయితే యూపీవీసీ కిటికీలు వేశారు. పైన సీలింగ్, ఇది కూడా పీవీసీ సీలింగ్ వేశారు బయట. ఎందుకంటే మనకు వర్షానికి ఏమన్నా వాటర్ ఏమన్నా కొంచెం చల్లు కొట్టినా కూడా ఇబ్బంది కాకుండా యూపీవీసీ వేశారు సీలింగు. చూస్తున్నారు కదా, మన హాల్లో నుంచి వీ లాగా ఉంటుంది. మనకు పెద్ద కారు పెట్టుకోవడానికి అంత సరిపడా స్థలం ఉంది. మీకు ఒకసారి లోపలికి వెళ్ళినాక లోపల బెడ్రూమ్లు, కిచెన్ అన్ని చూపిస్తాను. ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే ఎదురుగా మన కిచెను. లోపల మొత్తం టైల్స్ వేశారు. టైల్స్ కూడా 2-4 అడుగులు వేశారు. పెద్ద టైల్స్ వేశారు, సూపర్గా ఉన్నాయి. లోపల వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. మొత్తం సీలింగ్ కంప్లీట్ చూస్తున్నారు కదా. కిచెన్లో కూడా సీలింగ్ వేశారు. సీలింగు మొత్తం కంప్లీట్ అయింది. కబోర్డ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇంకా దీంట్లో వర్క్ ఏం లేదు. ఎవరైనా తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫ్యాన్లు, ఏసీలు మట్టుగా బిగించుకొని ఇంట్లో జాయిన్ అవ్వచ్చు. వర్క్లు అయితే ఎక్కడ రాజీ లేకుండా చాలా నీట్గా చేశారు. వర్క్ బాగుంది. ఈ ఏరియాలో మనకి అంకణం కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి, అలాగే ఆ కాస్ట్ని బేస్ చేసుకొని మనకి ఇంటి రేటు కూడా ఉంటుంది. ఇంటి రేట్ ఎక్కువ తక్కువ అని కాదు, ఆ ఏరియాలో ఉన్న స్థలం కాస్ట్ను బట్టే ఇంటి రేటు ఉంటుంది. నేను ఈ మధ్య చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, ఆ ఏరియాలో ఇంత ఇల్లు కాస్ట్ ఏందని. నేను ఆ ఉన్న ఏరియాలలో మొత్తం తిరుగుతుంటాను. అక్కడ ఎంత స్థలం కాస్ట్ ఉంటుందో ఆ స్థలం కాస్ట్ బేస్ చేసుకుని ఇంటి రేట్ ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాల్యూ కావల్ టౌన్ కాదు, మనం బయట కాదు, ఎక్కడ చేసుకున్నా కొంచెం గొప్పలు తేడాలు ఉంటాయి, పెద్ద తేడా ఉండదు. కన్స్ట్రక్షన్ వాల్యూ అంతలా ఒకటే ఉంటుంది. ఓన్లీ స్థలం కాస్ట్ ఎక్కువ తక్కువల వల్ల ఇల్లు రేట్లు కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి. కాస్ట్లీ ఏరియాలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే అంతే రేట్ అమ్మాలి. ఎందుకంటే ఆ స్థలం కొన్న రేట్ ఎక్కువ కాబట్టి దానికి తగ్గట్టే ఇల్లు రేటు కూడా ఉంటుంది. తక్కువ ఏరియాలో అంటే తక్కువ స్థలం కాస్ట్ ఉన్న ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తే కొంచెం తగ్గించి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టౌన్ మొత్తం తిరుగుతాను రెగ్యులర్గా. చాలామంది మమ్మల్ని అడుగుతూనే ఉంటారు తక్కువ రేట్లు అని. తక్కువ రేట్లో ఉండేవి, అలాగే కొంచెం ఏరియాకి తక్కువ స్థలం తక్కువ రేట్లు ఉండే దగ్గర ఉంటాయి. చూశారు కదా, ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్కి ఇది రెండో బెడ్రూమ్. 2 బెడ్రూమ్లు కలిపి వాష్రూమ్ అయితే ఒకటే ఇచ్చారు. కింద 2 వాష్రూమ్ లేవు, ఒకటే వాష్రూము. కిచెను, 2 బెడ్రూములు, ఒకటి వాష్రూమ్. కింద మనకి బయట కామన్ అయితే మెట్ల కింద ఇచ్చారు. ఇప్పుడు చూపిస్తాను. మెట్ల కింద ఇదండి కామన్ బాత్రూమ్ అయితే మెట్ల కింద ఇచ్చారు. మనకి మెట్లకి రైలింగ్ కూడా మొత్తం స్టీల్ వేశారు, నీట్గా బాగుంది. మనకి పైకి వెళ్ళిన తర్వాత పై ఫ్లోర్లో చుట్టూ మనకి గ్లాస్తో ఇచ్చారు. చూడండి, నీట్గా వర్క్ చాలా బాగా చేశారు. అది రైలింగ్, అది చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఏరియా కొంచెం కాస్ట్లీ ఏరియా. ఇల్లు కట్టిన ఇల్లు కూడా ఏం ఆగట్లేదు, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ కూడా నీట్గా ఉంది. అక్కడ కనిపిస్తున్న ఇల్లు ఈ బిల్డర్ కట్టినాయే, అన్నీ చాలా అయిపోయినవి. ఇప్పుడు ఈ 2 మళ్ళీ సేల్కి పెట్టున్నారు. ఇవి కూడా చాలా ఫాస్ట్గా చూస్తున్నారు కదా. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి. ఎందుకంటే మనకి జీఎన్టీ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది.
అలాగే టీచర్స్ కాలనీ అంటే టౌన్ దగ్గరగా ఉంటుంది. టీచర్స్ కాలనీ అంటే టౌన్ మొత్తం మీద పేరు. ఇది పై ఫ్లోర్‌లో కూడా సేమ్ కిందలాగే. కాకపోతే పైకి కిందకి డిఫరెంటు. కింద సింగిల్ బాత్రూము కొంచెం 2 బెడ్‌రూమ్‌లకు ఉపయోగపడేలాగా ఇచ్చారు. ఇక్కడేందంటే ఏ బాత్రూమ్ ఆ బెడ్‌రూమ్‌కి అంటే 2 బెడ్‌రూమ్‌లు, 2 బాత్రూమ్‌లు ఇచ్చారు డివైడ్‌గా. మొత్తం కిటికీలైతే యూపీవీసీ. ఇక్కడేంది ఎప్పుడు చూసినా చల్ల గాలి వస్తుంటది. ఇది కిచెన్ కిందదేమో ఓపెన్ కిచెన్ ఇచ్చారు. పైదైతే క్లోజ్డ్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది. మనకి డైనింగ్‌కి, కిచెన్‌కి అన్నిటికి ఉపయోగపడుద్ది. ఇది టీవీ కబోర్డ్ కింద చూసారు కదా! సేమ్ పైన కింద ఒకటే. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేం వర్క్ లేదు. మనకి ఇల్లులు తక్కువ కావాలని అడుగుతున్నారు. 50,00,000లో ఇల్లు వచ్చినాయంటే మనం చాలా రాజీ పడాలి. ఎందుకంటే 15 అంకణాల ఇల్లు 50,00,000లోనే అవుతుంది. మనకి చాలామంది 20 అంకణాల పైన ఉండాలండి. మాకు 50,00,000లో కావాలని అడుగుతున్నారు. అలాంటి మనకి ప్రైమ్ ఏరియాలో కాదు గానీ కొంచెం కొత్త లేఅవుట్‌లో కూడా రావటం లేదు. ఎందుకంటే కొత్త లేఅవుట్‌లో కూడా ఇల్లు కట్టిన దగ్గర ఎక్కడైనా సరే 1,50,000 దాకా ఉంటుంది. 1,50,000 20 అంకణాలు తీసుకున్న 30,00,000 కన్‌స్ట్రక్షను మొత్తం అన్నీ తీసుకున్న 60,00,000 అవుతుంది. ఇంక కట్టిన దానికి పర్మిషన్‌లు అయ్యి చాలా అవుతున్నవి. అందుకని తక్కువ రేట్‌లో ఇల్లు కావాలనుకుంటే ఆ ఇంటికి తగ్గట్టే ముందు ప్రిపేర్ అవ్వండి. 20 అంకణాల ఇల్లు రాదు. ఎందుకంటే ఆ 20 అంకణాల్లో కట్టినయి 75 లక్షల దాకా ఉంటుంది. మంచి ప్రైమ్ ఏరియాలో. చూస్తున్నారు గదా! 2 బెడ్‌రూమ్‌లు. వీటికి మొత్తానికి ఆహ్, కబోర్డ్స్ అయితే రోలింగ్ కబోర్డ్స్ ఇచ్చారండి. చెప్పాను గదా! దానికి సెపరేట్ బాత్రూమ్‌లు 2 ఈ కబోర్డ్స్ మొత్తం రోలింగ్ ఇచ్చారు. ఇప్పుడదే ఫ్యాషను. మొత్తం అంతా రోలింగ్ ఇస్తున్నారు. సైడ్ డోర్స్ తీసుకునేది గాకుండా. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది చూస్తున్నారు గదా! మొత్తం ట్యాప్‌లు గూడా అన్నీ పెట్టేసున్నారు. టోటల్ వర్క్ కంప్లీట్. దీని రేటు 80,00,000. స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను. రేటు 80,00,000. చాలామంది వీడియోస్‌లో మళ్ళీ నన్ను కామెంట్‌లో అడుగుతున్నారు రేట్ ఎంతని. రేటు 80,00,000. ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు గూడా అర్థమైద్ది. ఇది డైరెక్ట్ ఓనర్‌తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. మేము మీరు ఇల్లు చూడాలనుకుంటే మాకు కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి. మీరు ముందుగా కాల్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉంటాము. ఓనర్‌తో కూడా మాట్లాడి మీకు అందుబాటులో ఉండేలా చేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.